నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కామారెడ్డి జిల్లాలో షర్మిల పాదయాత్ర, టీఆర్ఎస్ బీజేపీలపై ఫైర్ అయిన షర్మిల. ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు, కామారెడ్డి జిల్లా పిట్లంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. లింబాద్రిగుట్టకు పోటెత్తిన భక్తులు, స్వామివారి దర్శనానికి తరలి వచ్చిన భక్తజనం. కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం, భయం గుప్పిట్లో లింగుపల్లి గ్రామస్తులు. జక్రాన్పల్లి చెరువులో చేప పిల్లలను వదిలిన ప్రజాప్రతినిధులు, మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయన్న ఎంపీపీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కేసీఆర్ 1,20,000 కోట్ల కాళేశ్వర అవినీతిపై బీజేపీ దగ్గర ఆధారాలున్నాయని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా వాటిని బయట పెట్టడం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కనీసం దీనిపై విచారణ కూడా చేయించడం లేదని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పాదయాత్రలో ఆమె మాట్లాడారు. బీజేపీ టీఆర్ఎస్ల మధ్య పొత్తు ఉందని, అందుకే కాళేశ్వర అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కాళేశ్వరంలో కేంద్రానికి ఎలాంటి లావాదేవీలు లేకపోతే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏమైనా చేశాడా తల్లి? అసలు నాకు సొంత ఇల్లు కూడా లేదు అని జాలిపడి సానుభూతి ఓటు వేస్తే గెలిచాడట కదా. ఇప్పుడేమో ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకొని మరి మూడు అంతస్తుల మేడ కూడా కట్టుకున్నాడు గట్ట కదా. ఇంకే గంపా గుత్తగా అన్నిట్లో కాంట్రాక్ట్లు, అన్నిట్లో కమిషన్లు, అన్ని వాటాలు అని ఆయనకే అట కదా. మైనింగ్ అయినా, ఇసుక మాఫియా అయినా, R&D పనులైనా, ఇరిగేషన్ పనులైనా, ఏవైనా ఆయన కంటికి ఆయన దాటి పోయే అవకాశమే లేదట కదా. బాగా సంపాదిస్తున్నాడు సారు. మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు, ఆయన మాత్రం ఓట్లు వేయించుకుంటూనే ఉన్నాడు. కానీ మీకు ఏమైనా చేస్తున్నాడా తల్లి? ఆ ఇంటికి బీటీ రోడ్డు కూడా, ఆయన కట్టుకున్న ఇంటికి బీటీ రోడ్డు కూడా ప్రభుత్వం డబ్బులే వాడుకొని మరి వేసుకున్నాడట కదా. మరి ఇంకే అబ్దుల్లాపూర్ 100 ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి, ప్లాటింగ్లు చేసి 1000 కోట్లు సంపాదించిండట కదా. ఇంకే ప్రజల కోసం ఏమైనా చేశాడా? అసలు కొన్ని గ్రామాలకు రోడ్లు కూడా లేవు కదా. ఎప్పుడైనా మీకోసం కొట్లాడా? కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ, మిలాద్ ఉన్ నబీ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం నిర్వహించడం ఎంతో ఆనందకరమని అన్నారు. రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులను ప్రశంసించారు. యువకులు ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుంటే సమాజంలో అనేక మార్పులు చేయవచ్చని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతో జక్రాన్పల్లి పెద్ద చెరువులో ప్రభుత్వం అందజేసిన చేప పిల్లలను వదిలారు. ఎంపీపీ కుంచాల విమల రాజు చేతుల మీదుగా చేప పిల్లలను నీటిలో విడిచిపెట్టారు. మత్స్యకారులకు పూర్తి సబ్సిడీతో చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఎంపీపీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత పనులతో చెరువులు నిండుకుండలా మారాయని తెలిపారు. చేపల పెంపకం ఇప్పటికే 4 దఫాల్లో పూర్తి కావడంతో సంబంధిత చేపలను విక్రయించిన మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళ బాలకిషన్, ఎంపీటీసీ గంగారెడ్డి, ఫిషరీస్ అధికారులు, గ్రామ మత్స్యకారులు, నాయకులు, శంకర్ పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ చంద్రకళ బాలకిషన్ గారికి, అలాగే మత్స్యకార సంఘం సభ్యులందరికీ జక్రాన్పల్లి వారికి మనం ఇప్పుడు ఈ చేప పిల్లల ద్వారా మన మత్స్యకారుల సంఘాలు ఎంతో అభివృద్ధి చెందాలని మన
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి మంచిగా కలగాలని, వారి కుటుంబాలు మంచిగా ఉండాలని, వారు ఇతర దేశాలకు వెళ్లకుండా ఇక్కడనే జీవనోపాధి కలుగుతాయని ఈ మన ముఖ్యమంత్రి చేపట్టిన పథకం ద్వారా మత్స్యకారుల సంఘం సభ్యులు అందరూ మన రాష్ట్రం అంతా మంచి లబ్ధి పొందుతారు. కాబట్టి మరోసారి మా జక్రంపల్లి మండల గ్రామం నుంచి, మండల కేంద్రం నుంచి, మా గ్రామం నుంచి మరోసారి ముఖ్యమంత్రి గారికి మరియు మా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అలాగే మా జగనన్న గారికి, మా జక్రంపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా మత్స్యకారుల సంఘం సభ్యులందరికీ కూడా మంచిగా. జక్రంపల్లి మండలంలో 1,60,000 66,800 ఇచ్చినారు. మరి పేట చెరువులో చేపలు ఇక్కడికి వేసినాము. ఇంకా ముంగట కూడా వచ్చే అవకాశం ఉంది. వేరే ఊళ్ళకు కూడా పంపించినాక. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆరాధ్య దేవత రేణుకా ఎల్లమ్మ తృతీయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ విజీ గౌడ్, దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి పాల్గొన్నారు. మండల గౌడ కులస్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మండల కమిటీ హాల్, సంఘ భవనానికి స్థల భవన నిర్మాణంపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల గౌడ సంఘ అధ్యక్షులు సురేందర్, ఆలయ కమిటీ కార్యవర్గం, గౌడ కులస్తులు, సర్పంచ్ పాల్గొన్నారు. అరికట్టాలా? ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా నిజంగా సక్రమంగా జరగాలంటే వేరే ఎవ్వరికి కూడా మన తెలంగాణలో స్థానం ఇవ్వద్దు. ఈరోజు తెలంగాణలో మన కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి వేరే రాష్ట్రాల నుంచి కూడా మాకు కూడా ఇటువంటి సేవలు కావాలా, మాకు కూడా మా దగ్గర కూడా గౌడ్స్ ఉన్నారు, మా దగ్గర కూడా దళితులు ఉన్నారు, దళిత బంధు కావాలా, గీత కార్మికులకు పెన్షన్లు కావాలా, ఇన్ని రకాల సేవలు మాకు కావాలని చెప్పి చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీని నేషనల్ లెవెల్లో తీసుకెళ్లి ఈరోజు భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటు చేసుకొని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. బడుగు బలైన వర్గాల, ముఖ్యంగా ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఇతర అణగారినటువంటి ప్రజలకు ఈరోజు ఆదుకుంటున్నటువంటి మరి ఆనాడు ఆయన పోరాటం చేస్తే ఈరోజు దాని ఫలితం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టే ఈరోజు మరి బహుజన వీరుడుగా పేరొందినటువంటి బహుజన వీరుడు అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆయన 30 కోటలను జయిస్తే 30 కోటలను కూడా బడుగు బలైన వర్గాల రాజులు చేసినటువంటి వ్యక్తి ఆ రోజు మరి సర్దార్ పాపన్న గౌడ్ మహారాజు. అటువంటి వ్యక్తి చేసినటువంటి త్యాగాల ఫలితంగానే చాలామంది అటువంటి వ్యక్తులు ఈరోజు మన భారతదేశంలో మరి పుట్టినారు. కాబట్టే మనం ఈరోజు స్వతంత్రంగా మాట్లాడుకోగలుగుతున్నాం, స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం, స్వతంత్రంగా మనము వృత్తులు కొనసాగించుకోగలుగుతున్నాం, మనం వ్యాపారాలు చేసుకోగలుగుతున్నాం. దర్పల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ దేవి 3వ వార్షికోత్సవ మహోత్సవం జరగబోతున్నది. అందులో భాగంగానే దర్పల్లిలో శ్రీ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ కూడా. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండల కేంద్రంలోని లింబాద్రిగుట్టకు భక్తులు పోటెత్తారు. దేవి నవరాత్రులు ముగియడంతో పాటు విద్యా సంస్థలకు సెలవులకు చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. నంబి వంశస్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం కల్పించారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఎస్ఐ రాజ్ భరత్ రెడ్డి పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ జిల్లా బీంగల్ పట్టణంలోని బాపూజీ నగర్లో దుర్గామాత నిమజ్జనం అంగరంగ వైభవంగా సాగింది. మహిళల మంగళహారతులతో అమ్మవారి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. వెల్లిరావమ్మ అమ్మ భవాని అంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సాగనంపారు. అమ్మవారి శోభయాత్ర సందర్భంగా అడుగడుగున ఎస్ఐ రాజ్ భరత్ రెడ్డి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. ఆదిలాబాద్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. సంచలనంగా మారిన కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం. బీజేపీ నేత క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన 10,000 మంది. దూకుడు మీదున్న యంగ్ లీడర్. ఆదిలాబాద్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు. మార్పు వైపు జనం చూపు. ఎక్స్క్లూజివ్ కథనాలు మీ అమ్మా న్యూస్ లో. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్, తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్, తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వెల్కమ్ బ్యాక్. కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం రేపింది. దొమకొండ మండలం లింగుపల్లి గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో లింగుపల్లి గ్రామ శివారులో చిరుత పాదముద్రల కోసం అటవీ శాఖ అధికారులు గాలించారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి చిరుత పాదముద్రలను గుర్తించలేకపోయిన అధికారులు చిరుత కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. అయితే చిరుత సంచారంతో లింగుపల్లి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఊళ్ళలో భయాందోళన నెలకొంది. నిజామాబాద్ జిల్లా మెండోరం మండలంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఆలయ పూజారి వెంకటేశ ఆచార్య తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా మత్తు పదార్థాల నిషేధిత జిల్లాగా మారుస్తామని, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రామారెడ్డి మండలంలోని మద్దికుంట అటవీ ప్రాంతంలో 905 కిలోల ఎండు గంజాయి, 198 కిలోల గంజాయి మొక్కలను పోలీసులు దగ్ధం చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో 28 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు చేసిన నేరస్తులను అరెస్ట్ చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 2011 నుంచి ఇప్పటి వరకు సీజ్ చేసిన ఎండు గంజాయి మొక్కలను జిల్లాలోని 11 పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉంచగా వాటిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్ డిస్పోజల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామ ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. ముంగిళ్లలో బతుకమ్మలను పెట్టి బతుకమ్మ ఆటలాడారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్దకు భారీ సంఖ్యలో మహిళలు బతుకమ్మలతో చేరుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా హాజరయ్యారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సునీతా దేశాయ్, బోధన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అర్చనతో కలిసి బతుకమ్మ ఆటలాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేరెడ్డి శ్రీరామ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ పండుగకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. ప్రత్యేకంగా మా ఎడపల్లి బతుకమ్మ తెలంగాణలోనే ప్రత్యేకంగా మా ఎడపల్లి బతుకమ్మ చరిత్ర నిలుస్తుంది. మరి అన్ని గ్రామాలలో అమావాస్య నుండి నవరాత్రులు ప్రారంభమై ఘనంగా జరుపుకుంటే మా ఎడపల్లిలో మాత్రము దసరా తర్వాత ఘనంగా జరుపుకోవడం కన్నుల పండుగగా మరి ఏదైతే ఇక్కడ పువ్వుతో పెద్ద పెద్ద బతుకమ్మలు చేసి మహిళలు పురుషులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఘనంగా జరుపుకుంటా ఉంటారు. మరి మా ఎడపల్లి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే గౌరీ మాతను పూజించే మహిళలు తన సౌభాగ్యానికి ప్రతీకగా తన భర్త ఆయుధ క్షేమంగా ఉండాలని చెప్పేసి గౌరీ మాత ఆశీస్సులు తీసుకొని మరి ఈరోజు బతుకమ్మగా మరందరూ పూలతో పూజ చేస్తే మరి పూలకు కూడా ఈరోజు పూజించి అందరినీ చల్లగా దీవించమని బతుకమ్మ తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటూ మహిళలందరూ కూడా మరి మా ఎడపల్లి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పుట్టింటి బిడ్డలు అత్తింటి కోడళ్లతో పాటు మరి గ్రామాల్లో ఉన్న చుట్టాలు బంధువులందరితో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఘనంగా జరుపుకోవడం మా ఎడపల్లి యొక్క ప్రత్యేకత. మా బతుకమ్మ పండుగకు ప్రతిసారి వస్తున్న మా ఆయేషా మా అక్కగారికి, మా గౌరవనీయులు షకీల్ అన్న గారికి ప్రత్యేకంగా, అదేవిధంగా నాతో ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవడానికి మన బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి సునీత, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ సునీత దేశాయ్ గారు, కేఆర్ దేశాయ్ గారు రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మా ఎడపల్లి ప్రజల తరఫున మా ప్రజాప్రతినిధుల తరఫున పాపలు ముసలి వాళ్ళు అందరూ ప్రతి ఒక్క ఇంట ప్రతి ఒక్కరు కన్నుల పండగలాగా ప్రతి ఒక్క దీనికి ఒక ప్రత్యేకత ఉండేది. ఆ దేశాయి గడిలో ప్రతి ఒక్క ఎడపల్లి గ్రామంలో ఇంట బతుకమ్మపై ఆ దేశాయి గడిలో ఉండి అక్కడ లక్డీ కప్పుల్లోని మారుతి గార్డెన్లో నగరంలో గురువారం నుంచి కితాబ్ లవర్స్ బుక్ ఫేర్ కిక్ కొనసాగుతోంది. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో పుస్తక ప్రియులు పుస్తకాలు కొనడానికి మరింత ఆసక్తి చూపుతున్నారు. కితాబ్ లవర్స్ బుక్ ఫేర్ ప్రత్యేకత ఏమిటంటే లోడ్ ది బాక్స్ కాన్సెప్ట్లతో బుక్ ఫేర్ సందర్శించే కస్టమర్లు ఒక పెట్టె కోసం ఒకేసారి చెల్లింపు చేయొచ్చు. బాక్స్లో ఉంచగలిగే పుస్తకాలతో బాక్స్ను నింపవచ్చు. 1100 నుంచి 2750 వరకు 3 సైజుల్లో బాక్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ బుక్ ఫేర్ అందరినీ ఆకట్టుకుంటుంది. Yeah, so usually I like young adult or fantasy fiction, thriller kind of books. Yeah. Okay, basically you are from? I'm from Delhi. Okay. I mean, you are staying in Hyderabad right now? Okay. Yeah. What kind of books do you read? And it was started from October 6th and it was ended today is the last day. So what was your opinion about on this book fair? Especially so many people will come here and they will let me that they are saying that it's so expensive. Even in the online also we can take this set of books they are saying. So what is your opinion on this? I think you can discover new books over here. Like there are many not
not very famous authors you'll find, and famous authors books are also there, but like the rising authors, you'll find more books of them. Okay, I think the nicest part about this book fair is seeing so many people come together on the consecutive days, and there are so many books here. It's a little overwhelming. It feels like a library, but it also has that magic of being able to pick up a book and read it and see it. And it's nice to see a lot of people with common interests coming together. I had a very nice conversation with a fellow fantasy fan today, and I have a lot of books that I've picked up today. I don't think I would have had the opportunity to get these books online because they're very expensive. So this is both economically viable and allows me to support the authors and the books that I love so much. नमस्कार, मेरा नाम है राहुल और हमारी कंपनी का नाम है किताब लवर्स। ये दिल्ली की कंपनी है और अभी तक हम 50 से ज़्यादा बुक फेयर लगा चुके हैं। हैदराबाद में हमारा 5वीं बार बुक फेयर है। तारीख इस बार इसकी 6 से 9 तारीख है। आज आखिरी दिन है और आप अभी भी यहाँ पे आके लुत्फ उठा सकते हैं। यहाँ पे आपको 10 लाख से ज़्यादा किताबें एक ही डिस्प्ले में मिलती हैं, जिसमें आपको 20 से ज़्यादा जॉनर्स मिलते हैं। तो आप को यहाँ पे किड्स, क्राइम, रोमांस, हर तरीके का जॉनर आपको यहाँ पे देखने को मिलेगा। खासियत ये है कि यहाँ पे आपको 3 तरह के बॉक्स मिलते हैं, 1100, 1650 और 2750। आप किसी भी बॉक्स में जितनी मर्जी बुक्स भर के लेके जा सकते हैं। आपको सिर्फ बॉक्स का प्राइस। ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.